ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో 1 hour 45 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నాకైతే నచ్చిందండి. స్టోరీ లైన్ ఏంటంటే రమేష్ అలియాస్ తిరువీర్ ఒక చిన్న పిల్లాడితో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. అలాగే ఎదురుగా ఉన్న పంచాయతీ ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఆనంద్ అనే వ్యక్తి తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రమేష్ ను కలుస్తాడు. షూట్ మొత్తం అయిపోయాక ఆ చిన్న పిల్లాడి నిర్లక్ష్యం వల్ల మెమరీ కార్డు పోతుంది. ఆ చిప్పుని వెతికే ప్రయత్నంలో రమేష్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆ చిప్ అతనికి దొరికిందా లేదా, చివరికి ఆనంద్ అనే వ్యక్తికి పెళ్లి అయ్యిందా లేదా అనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన మీమ్స్, ట్రెండింగ్ డైలాగ్స్ తో అవసరం లేని కామెడీ సీన్స్ సినిమాలు నింపేస్తూ ఉన్నారండి. కానీ ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అలాంటిది కాదండి. స్టోరీలోనే సిచ్యువేషనల్ కామెడీ సీన్స్ తో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఒక విలేజ్, ఆ విలేజ్ లోని అమాయకమైన మనుషులు, వారి నుంచి వచ్చే హెల్దీ కామెడీ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అయిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్, అలాగే క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. మైనస్ పాయింట్స్: సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అనేది పెద్దగా ఆకట్టుకోదు. వారిద్దరి మధ్య ఇంకా కొన్ని లవ్ సీన్స్ ఉండి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారు స్టోరీని ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ, విలేజ్ అట్మాస్ఫియర్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ ప్రీ వెడ్డింగ్ షో ఒక డీసెంట్ స్టోరీతో, హెల్తీ కామెడీతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫీల్ గుడ్ స్టోరీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.